వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? సర్పంచ్ అని మాకు ఇంతకుముందు ఉంటే రెడ్డి గారు గెలిచిండు. కాంగ్రెస్ అంటే వామపక్షంగా సిపిఎం కాంగ్రెస్ పొత్తు ఉండి టీఆర్ఎస్ పార్టీ మొత్తం పొత్తు ఉండి గెలిచింది రెడ్డి గారు, భుజంగ రెడ్డి గారు. ఇప్పుడు అంటే ఇది అయింది కదా, మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు మరి మళ్ళీ వామపక్షాలు సిపిఎం సిపిఐ అని పొత్తులు ఉంటాయా? మరి పొత్తులు ఉంటే గెలవచ్చు. అంటే ఈ 2 ఏళ్ళు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అంత బాగా. ఎందుకని ఈ రైతు బంధు ఇట్లా ఆయన ఇదమ్మ గెలవడం కష్టం ఇక. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కదా, అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తారు కదా. ఉచిత బస్సు ఎవరు పోతున్నారు అని టీచర్లు ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులే వెళ్తున్నారు, కానీ సామాన్యుడు ఎవరు పోతారులేక. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కొంచెం పర్లేదండి. అంటే ఇప్పుడు గ్రామాల్లో మీకు రైతుల విషయం ఎలా ఉంది? రైతుల విషయంలో అయితే ఇంతకుముందు కేసీఆరే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే రైతు బంధు ఇప్పుడు ఒకసారి వేసిండు. ఇప్పుడు 2 సంవత్సరాల సంది గెలిచి ఒకసారి వేసిండు. మరి ఇప్పుడు యాసంగి చేసేది తెలియదు, ఏం తెలియదు. గిట్టుబాటు ధర వస్తుందా? లేదు, గిట్టుబాటు ధర 8,000 అంటారు, కానీ అది అక్కడ మిల్లుల దగ్గర పోతే రైతు వేసకపోతే అక్కడ వాళ్ళని 33 పెట్టి మళ్ళీ ఎండ పెట్టండి అని చెప్తారు. అక్కడ పోయినాక ఇక ఎవడు ఎండ పెడుతున్నా అంతకోకెందుకు ఆడిచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన దళారులు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ అడుగుతారు. మార్కెట్కి పోతున్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఖరీదు చేస్తారు. ఇక అసలు ఏం తగలవుతుంది. పత్తి వేసిన మొక్కజొన్న గింజలు పోయినసారి 1,800 1,700, ఇప్పుడు 2,000 చిల్లర అవుతుంది మనం పోయేసరికి. ఇక అన్ని పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, రాబడి తక్కువ అవుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. మీరు ఏం పండిస్తారు? పత్తి, మొక్కజొన్న, అంత తోట, మిరప తోట వేస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు ఆదుకుంటాను. ఇప్పుడు ఆదుకునేది అని చెప్పి ఇంతవరకు అయితే ప్రస్తుతం చేసింది ఏం లేదు. ఒకళ్ళు ముందు ఒకళ్ళు ఏమన్నా చేసేది చెప్పలేము. ఇక ఇప్పుడు ఏమన్నా ఒక ఇల్లు ఒకటే ఇస్తాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మరి? అంతకుముందు మంచిగా బీఆర్ఎస్ 10 ఏళ్ళ పరిపాలన అయితే నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం చెప్తే మంచిగా ఇంకా చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని అందరికీ, నిరుద్యోగులకి, రైతులకి, అందరికీ మంచిగా పనులు చేస్తే మంచిగా ఉంటుంది. అండి మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తుంటారు? ఇప్పుడు వామపక్షంగా అయితే ఇప్పుడు సిపిఎం సిపిఐ మేము వామపక్షం టీఆర్ఎస్ కూడా మాకు పొత్తు అనుకూలం ఉన్నాం ఇక్కడ. ఇటు తిరిగి సిపిఐ నోటు ఇవ్వాలని మాకు ఇప్పుడు మరి మళ్ళీ నెక్స్ట్ మరి కార్పొరేషన్ అయింది కాబట్టి మరి నాకు పొత్తులు కుదిరితే కుదరని సర్పంచ్ అయితే ఓడించినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? ఏముంది, ఏమి లేదని బోరబాడినట్టే ఉంది, ఏమని పెట్టలే. ఇప్పుడు ఏమి ఉద్యోగస్తులకు తప్ప సామాన్య బస్సు ఏడుకు పనికి వస్తున్నాం. మా దగ్గరికి మీ ఎన్నడో పోయినాడు పోతాం, వచ్చినాడు వస్తాం. అది ఉద్యోగస్తులకి దానికి రక్షణ తప్ప మాకేం దానికి గురించి ఏం రక్షణ ఏం లేదు. ఇంధనం బిల్లు ఇస్తారు కదా, ఆ ఇంధనం బిల్లు కొద్దిగా సామాజికులకి ఉన్న లేని వాళ్ళకి కొద్దిగా చూసిస్తారు. కానీ చూసిన దాంట్లో కూడా ఉన్నోడు కానీ 5 లక్షలు, మాది వరకు 6 లక్షలు. మాకు ఏంది అంతా ఒకటే స్టీమ్ పెడుతుంది. అట్లే తప్ప ఇప్పుడు ఇంధనం బిల్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవాలి సంప్రదాయం లేదు. మరి రైతుల విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందండి. కరెంటు ఇచ్చిండు, 24 గంటల రేప మీద కరెంటు పోకుండా అన్నట్టుగా ఇచ్చిండు. 24 గంటలు రేయం బగులు మాకు పెట్టుకొని వస్తే మళ్ళీ పొద్దున్నే పోయి చేసుకోవడం ఉంది. ఇప్పుడు మరి ఇప్పుడు కూడా వస్తుందిలే, కానీ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం పండిస్తారు? మేము ఇప్పుడు మొక్కజొన్న, పత్తి, మిర్చి, ఈ 3. గిట్టుబాటు ధర ఉంటుంది? గిట్టుబాటు ధర మా కాడ దళాలు నాదే పత్తి నేను తీసుకుపోతే ఎండలేదని చెప్పిండు. మళ్ళీ నీ దగ్గరికి పట్టిస్తే 2,300 వాడు కమిషన్, కంటాకి 2,300 తీసుకోండి పొద్దురికి వాడికి. మరి ఏం చేసాం, మరి మాకు చదువుపోదు రాదన్నట్టుగా ఈ మీద చూస్తాను ఎండలేదు లేదంటే మరి నీ దగ్గర కొంటున్నాం. మేము ఎండింది వాడు వాళ్ళకి ఏ లింకులు ఉంటాయి మాకు అది. ఇక అంతేగాని మనం మాకేం గిట్టుబాటు ఏమని పెట్టలే. ఈ ఒడ్లు అమ్మితే బోనస్ పోయింది, గిన్నెస్ అన్ని పోయినాయి, ఏమి లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం చెప్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమంతకుండా రేవంత్ రెడ్డి పొంగులేసి ఆయన వచ్చి ఆడ మట్టేసినట్టుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఆడ ఏముంది, ఆయన ఎలాగ పెట్టలే. ఇంకేమి ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? మాకు పార్టీకి ఉంటే పార్టీకి మేము కాంగ్రెస్ సిపిఎం ఇటుగా, కానీ టీఆర్ఎస్ పొత్తులు ఉంటే మనకి ఇట్లా ఉంటుంది. ఇక పొత్తు లేకపోతే ఇక అభివృద్ధి చేసే వాళ్ళకి
అభివృద్ధి చేసేవాడికే మరి వేసేది ఇక అంతే తప్ప ఇవి మరి ఈ ఈ పంచాయతీ కాబట్టి మాకు తెలుసు కాబట్టి చేసుకున్నా చేసిన మరి ఈ కార్పొరేషన్ ఆయన ఊరు ఆయన వస్తారో ఈ ఊరు మా ఊరు ఆయన నిలబడతారా ఇదేమో కుప్పల కోరాలంటారా డబ్బులు మరి ఎట్లా కోలుతాయి ఏం చేస్తాయో మరి అది నిలబడి ఎక్కి మంచిగా అయితే ఎవరికంటూ వాళ్ళకే. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా పెద్ద నాకేం నచ్చలేదు. ఇప్పుడు ఏదో సన్న బియ్యని ఆయన ఇంటి ఎత్తండు మోడీ గారు పంపిస్తాడు. ఇప్పుడు మరీ సమరబోతులు అవుతారు ఈ రాజకీయ నాయకులు వచ్చి పని కాడా చేయట్లే ఉచితం బియ్యం వేయటం నెలకు 2,000 అంటాం ఇవే తప్ప నేను వాడికి చేసే పని ఏంది ఆ ఎక్కువ కొంత అంటాం. ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక 4,000 పెంచేందుకు ఇంకా అసలు ఇంక వ్యవసాయాల కాడ ఉండడం ఏంటి ఎన్ని ఏమి చేసే పని ఈ రాజకీయ నాయకులు సమరబోతు చేస్తారు తప్ప ఏం లేదు. అంటే ఉచిత పథకాలు మంచిదిగా ఉంటారా? ఎందుకు చేస్తాండి ఎవరికి గిడితే ఎవరికి చేస్తాయి. ఇప్పుడు ఉన్న హాస్పిటల్ ₹1,00,000 స్కీమ్ అంటే అది ఉన్నవాడికి తప్ప మాకు తగ్గోడు అంటే వాడికి అడిగిపోయి వీడికి అడిగిపోయి ఈ తిరుగుడు మన ఎందుకు రాని నీతో ఒకటి కాలేజీలు పట్టుకొని తెచ్చుకోవడం బాగు చేసుకొని రావటం. అవి ఉచితం పథకాలు మాత్రం ఎవరికి పనికి వస్తున్నాయి అవి ఉన్నోడికి తప్ప మాకు తగ్గ సామాన్య ఊడికి అంత ఇందిరమ్మ చీరలు ఇస్తారు ఇప్పుడు ఇవి చేంజ్ చేసుకుంటారు ఇక పూయలు పెట్టుకోవడం కాలం పెట్టుకోవడం. ఎందుకని ఏమన్నా ఇప్పుడు ఇచ్చే దసరా అంటే అప్పుడు ఏదో ఆడపెట్లు వస్తారు పోడపెడతారు అదే ఇది కూడా ఇప్పుడు ఇందిరమ్మ చీరలే ఉగాది పండగ ఏమన్నా ఏం సుఖం లేదు. అంటే ఎన్నికలు వస్తున్నాయి ఇస్తుంటారా? అంతే ఓటు ఏమని ఏదో చెప్పుకోండి తప్ప అంతేనా? ఏం లేదు. అది చీరలు ఓట్ల కోసం అనేది అయితే అది ఏం లేదు సార్. అది ఇస్తా అన్నారు, అది ఇచ్చారు అందరికీ. ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా అందరికీ వచ్చినట్టుగానే మా దగ్గర కూడా వచ్చినాయి. కాకపోతే 6 పథకాలు వాళ్ళు అన్న దాంట్లో వాళ్ళు బస్సుది ఒకటి అయింది, మాకు ఈ కరెంటు బిల్లుది ఒకటి అయింది, రేషన్ సన్న బియ్యం ఇస్తా అన్నారు, సన్న బియ్యం ఇస్తారు, ఉచిత బియ్యం అన్నీ అయినాయి. ఇంకా కాకపోతే ఉన్నాయి కూడా కావాలి అనేదాన్ని అనుకుంటున్నాను సార్. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకలా మంచిగా ఉంది. నాకైతే అన్ని అనుకూలంగా జరిగినాయి. కాకపోతే ఉన్నాయి కానీ జరగాలి అనేది అనుకుంటున్నాం. అట్లా గ్రామాన్ని అభివృద్ధిలో ఉన్నదాన్ని కూడా బట్టి చేసుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లులే ఉన్నాయి, కాంగ్రెస్ ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి, కాంగ్రెస్ వల్ల వచ్చినవే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లులో అవినీతి జరుగుతుంది, డబ్బుల కోసం చేస్తున్న ఆరోపణలు అధికారులు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఆరోపణలు ఉన్నాయి. అలాంటివి అనేది ఉంటే ఈ కాలనీలో ఈ డాబాలే ఉండేవి కదా సార్. ఈ డాబాలు అనేది ఉండేది కాదు. ఇప్పుడు మాకు అప్పుడు ఇచ్చింది, అప్పట్లో మా అత్త వాళ్ళ వయసులో ఇచ్చింది ఆ ప్లాట్లే, తర్వాత ఇచ్చింది వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులే, ఇప్పుడు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లులే. ఈ మొత్తం ఇందిరమ్మ ఇల్లులే సార్. ఈ కాలనీ మొత్తం 30 ఎన్ని ఇల్లులు ఉంటాయి? 70 ఇల్లులు అని అంటే ఇప్పుడు ఈ డాబాలు మరి అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇల్లులే. ఈ ప్లాట్లు వాళ్ళు ఇచ్చినాయి, ఆ ఇల్లులు వాళ్ళు ఇచ్చినాయి. ఇల్లులు కట్టుకోవడానికి మళ్ళీ మాకు బిల్లులు 2వ విడతల బిల్లులు ఇచ్చింది కూడా అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఇచ్చినవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. పెన్షన్ రావడం కూడా వృద్ధులు ఆరోపణలు ఇస్తారు. పెన్షన్లు కూడా రాని వాళ్ళు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళు ఏమైనా ఉంటే అప్లికేషన్లు పెట్టుకుంటారు, వస్తున్నాయి అని నన్ను కూడా అన్నారు సార్. ఏమన్నా రాని వాళ్ళు ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయని చెప్పారు సార్. కొత్తగా అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. రాని వాళ్ళు పెట్టుకోండి, అప్లికేషన్లు వచ్చినాయంటే పెట్టుకున్నారు. అది కానీ మంచిగా ఉంది. మీరు సర్పంచ్ పోటీ చేస్తారు సార్? సర్పంచ్ పోటీ చేస్తాను సార్. ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది? పథకాలను బట్టే మేము చెప్పుకోగలుగుతాం. కాకపోతే ఇప్పుడు ఏమన్నా రాని ఏమన్నా ఉన్నా అవి మేము చేస్తాం, చేపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు గ్రామ పంచాయతీగా లేదు కాబట్టిగా ఏమన్నా కొద్ది గొప్ప పనులు ఉంటే ఆగిపోయినాయి కాబట్టిగా అవన్నీ ఏమన్నా ఆగిన ఏమన్నా ఉంటే చేస్తాము అన్న దాని మీద చేస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంచి అయితే మాకంతా జరుగుతుంది. ఇక నుంచి కూడా ఇంకేమన్నా చిన్న చితక పనులు ఏమన్నా ఉంటే మేము చేద్దాము అని అనుకుంటున్నాం. ఈ సర్పంచ్ ఎన్నికల పోటీకి చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? చెప్తారంటే చెయ్యాలి సారు, మనకు అవకాశం వచ్చింది కాబట్టిగా మనం నిలబడాలి, చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు చేయలేమని పనులు ఏమైనా ఉంటే మేము చేసుకోవాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంచిగా ఉంది కాబట్టిగా దాన్ని ముందుకు సాగించాలి అన్న దాంతోనే ప్రచారం చేస్తాను సార్. ఎవరు నిలబడ్డా ఏది అనుకున్నా కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి మంచిగా చేసింది, కానీ మాకైతే చెడైతే ఎవరికి ఏమీ జరగలేదు. అంతా మంచిగా ఉంది సార్. దానివల్లనే అందులోకి మేము అడుగుపెట్టినాం. ఇల్లు ఇచ్చారు, మనకు స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన ఇల్లులు వాళ్ళు ఇచ్చినాయే, ఎప్పుడు ఇచ్చినాయి వాళ్ళు ఇచ్చినాయే. మనం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మనం అయితే నష్టపోలేదు. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు వచ్చింది. 10 సంవత్సరాలల్లా ఎస్సీ కాలనీ మన ఏంది డబుల్ బెడ్రూమ్లు అని మా గ్రామంలో 4 ఇల్లులు ఇచ్చారు. అక్కడ ఏరియా వాళ్ళకు ఒక 4 ఇచ్చారు. మొత్తం కలిసి మాకు 8 ఇచ్చారు. 10 సంవత్సరాల మీద మాకు 8 ఇచ్చారు డబుల్ బెడ్రూమ్లు. దానివల్ల మేమందరం నష్టపోయినాం. అధికార పార్టీ కాబట్టి మాకు ఏమైనా చేస్తుందేమో అన్నట్టుగా టీఆర్ఎస్ని గెలిపించుకున్నాం. దానివల్ల మాకు మంచి అయితే ఏం జరగలేదు. ఊరి మీద 900 అంటే 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లల్లో మాకు జరిగిన దాంట్లో మంచిగా చేస్తారు కదా అనుకుంటే 8 ఇల్లులు ఇచ్చిండు.
వెయ్యి మందిలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని వాళ్ళని వీళ్ళని చూసి ప్లాట్లు ఇచ్చినా, ఇల్లులు ఇచ్చినా, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినా, ఇప్పుడు కూడా ఇచ్చారు ఇన్ని ఇల్లులు. ఇంకా వచ్చిన 2వ విడతలు ఏమైనా ఉంటే అవి కూడా ఇస్తామని చెప్పారు. ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరీ నిరుపేదలకంటూ మేము ఇల్లులు ఇస్తామన్న వాళ్ళు నిరుపేదలకు ఇవ్వకుండా అన్నీ ఉన్న వాళ్ళకే ఆ 8 ఇల్లులు వచ్చినాయి కూడా. వాళ్ళు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని అది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైనా ఆనాటి నుంచి ఈనాడు వరకైనా మాకైతే మంచిగా జరిగింది సార్. దానివల్ల 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగున్నాం సార్. మాకైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతకే అన్నీ మంచిగా జరిగినాయి అనుకున్న వాళ్ళకి. కాకపోతే మా ఇంట్లో పెన్షన్లు వచ్చేవాళ్ళు వాళ్ళు ఇల్లు లేరు కాబట్టి మంచిగా ఉన్నాయి. ఇప్పుడు భూమి డబ్బులు అని అన్నారు, ఉన్నదా లేదా అనేది చూసేదాన్ని బట్టి వేస్తున్నారు. పండే భూమికి అయితే వేస్తా, పంట పండే భూమికి, పండని భూమికి అయితే వేయను అని చెప్పారు. అట్లనైతే మంచిగా జరుగుతుంది. ఎందుకంటే అది ఉన్నోడు లేనోడు పార్టీల లెక్కన అట్లా తీసుకున్నారు. కాకపోతే మాకేంటంటే ఇప్పుడు వరకు అయితే ఉన్నోడు లేనోడు అనేది చూసి ఇచ్చారు కాబట్టి మాకైతే ఇక్కడ బాగానే ఉంది సార్. అట్లా మొత్తం పోతున్నాయిగా. బీఆర్ ప్రభుత్వంలో మంచిగా కొంచెం రోడ్లు వేసారు, నీళ్ళు వచ్చినాయి, ఎండల పంపులు వచ్చినాయి, అన్ని బాగానే నడిచినాయి. పంపులని పగిలిపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు ఎవరు చేయట్లే, సెక్రటరీ ముట్టుకోవట్లే, ఎవరు ముట్టుకోవట్లే. మరి అయితే దాని కింద పడి తలకాయలు పోతున్నాయి, కాలు చేతులు ఎగురుతున్నాయి. మరి ఇది ఎవరి ప్రాబ్లం? ఇది గవర్నమెంట్ దేగా, ఇది గవర్నమెంట్ చూడాలిగా. మరి ఎవరు చూడట్లేదు. ఈ పరిస్థితి ఏంది, గ్రామ పరిస్థితి ఏంది? దీనికి అమ్మేవారు అయ్యేవారు. ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇప్పుడు ఈ కాలు చేతులు ఎరుగుతున్నాయి. ఆయన రమ్మనండి, ఒకసారి చూసిపోవానండి, కాలయాత్ర చేసి వచ్చి చూస్తే తెలుసుదిగా ఏ ఊరు ఎట్టుంది, కాలు పడతారో చెత్తారా బతారా అని. అది తెలుసుకోవాలండి ఒకసారి. ప్రజల గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. ఇలాంటి మైకల తోలితే వాళ్ళ తోలితే ఆడకొస్తుంది, అది ఆది చేసుకొని చూస్తే ఏం తెలుస్తుంది? ఎలాంటి ఇబ్బందులు డబ్బులు ఇచ్చి జనం తత్తారు, ఒక ఖాళీగా కింద పడి సత్తారు, ఆ రోడ్డు దిక్కు లేదు, ఆ పోత పిల్లగాళ్ళ దారి పడతారు, సైకిల్ వేసుకొని పోయి కూడా దారి పడతాడు. మరి ఈ పరిస్థితి ఏంది అని గవర్నమెంట్ చూడమని అంటాను. తెలంగాణ అధికారులతో చక్రరెడ్డి చెప్తాను, మాకు అధికారం లేదు, ఎవరికి అధికారం ఉందో ఎవరు ఏందో చక్రరెడ్డిగా మాకు అధికారం. మరి ఆయన ఏం చేస్తుండో ఏందో అధికారం చక్రరెడ్డి అడగండి. మేము అడిగినా లెక్క చేయట్లే ఏం మరి ఎందుకో మరి ఏందో ఎక్కడో మాకు తెలియదు. అది గవర్నమెంట్కి డబ్బులు లేవంటాడు. ఏ సార్ ఇచ్చిండు? కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? తెలంగాణ బాగుంది. మాకు రోడ్డు బాగా చేసి సంవత్సరం నీళ్ళు వచ్చింది. కాలేజ్ పెట్టారు, కాలేజ్ చెరువు బందోబస్తు చెడు నీళ్ళు పారేసి అప్పుడు మాకు చెడు నీళ్ళు ఇవ్వండి. కేసీఆర్ వచ్చాక నీళ్ళు పారేసి, కాలం నీళ్ళు పారేసి, అన్ని చెడు నీళ్ళు ఆ ప్రభుత్వం బాగుంది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బాగాలేదు? ఇప్పుడు చూడండి, ఏమైనా చూసేట్లేదు కాంగ్రెస్. మాకు తాచేట పని చేసేసాడు. తెలంగాణ తాచేట పని చేసేసాడు. మాకు అన్ని సౌకర్యాలు చేసాడు. మాకు ఇప్పుడు ఇస్తారు కానీ ఈ పని చేశారు. ఇప్పుడు మాకు కేసీఆర్ ఇచ్చి 2000 అండి. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తారు? కేసీఆర్కి వేస్తాం. ఎందుకని? ఇక పని 4 ఇస్తాను ఇలా ముచ్చుడు, 4 ఇస్తాను ఇటు ముచ్చుడు, ఇటు అలా ముచ్చుడు. ఫోటో చూడండి, అక్కడ చూడండి. కేసీఆర్ ఇందిరమ్మ ఇస్తుంటున్నా. ఇందిరమ్మ బోర్కి మా తెలంగాణలో చూడండి, చూడండి ఇయ్యలే. మాకు 2000 ఇచ్చిండు. ఇప్పుడు 4000 ఇచ్చాడు. దెబ్బకు జారీ వేసాడు మొత్తం. కాంగ్రెస్ చేస్తున్నాడు. అదే 2 కేసీఆర్ ఇచ్చి 2000 4000 అంటే వస్తాయా వస్తాయా ఇదే
ఆ ఇచ్చు లేదు, మాకు తీర్చు లేదు. 4 ఇస్తే మోసం చేసి గెలిచారు. 4 అదే 2000 కేసీఆర్ ఇచ్చి 2000. చెరువు కట్లు కూడా బాగు చేసినండి. 50 సంవత్సరాలు నీళ్ళు తీసుకొచ్చి చెరువులు తిప్పిండండి. సంవత్సరాలు నీళ్ళు తీసుకొచ్చి చెరువులు తిప్పిండు. చెరువు కట్ట బందోబస్తు చేసాడు. కాంగ్రెస్ భారత డిస్టిక్ గెలిచి ఇప్పుడు బిల్లు వేసుకొచ్చుకోండి. ఇప్పుడు మాట బిల్లు కాదు, తాటలలో పోల్చుడే. భారత చెక్కులు లేదు, తాటలు పోసి బాగా చేశారట. బందోబస్తు చెరువు 6 గంటలు పడేది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక తెలంగాణ చెక్క చెరువు కట్టింది కదా, తట్టతో పెట్టే కదండి, తట్టతో కుమ్మిరిచింది దాదాపు యాచెక్కి ఎక్కింది చెరువు కట్ట. ఓకే, మొత్తం సార్ మనతో పాటు ఇంకా వేరే గ్రామస్తులు మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, మీ పేరేంటి? ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారా? అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నోటిఫికేషన్ జరిగింది కదా, ఈ గ్రామాల్లో ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసిన కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ చూస్తే 2 సంవత్సరాల సంది ఎక్కడ చూసి కూడా రోడ్లన్నీ నీళ్ళు పోతున్నాయి. 6 నెలలైంది నీళ్ళు పోబట్టి. సెక్రటరీ గారికి కానీ ఏ అధికారికి ఎవరికి చెప్పినా కూడా స్పందన లేదు. రోడ్లెంబటి మొత్తం చెత్త చెదారం పేరకపోయింది. ఆనాటి రోజులు అంటే వెనకటి రోజులు, అది సేమ్ వెనకటి రోజులు ఇలా అవపడుతున్నాయి. మార్పు అంటే మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చిందంటే రోడ్లెంబటి చెత్త చెదారం సైడ్ కాలాలు తీయకుండా దాదాపు 2 సంవత్సరాల సంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా మొత్తం చెత్త చెదారం పేరపోయి ఊళ్ళల్లో మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు హాస్పిటల్ కూడా ఉన్నారు. ఎన్నిసార్లు సెక్రటరీ చెప్పినా పట్టించుకోవట్లేదు. ఏ పయ్యోళ్ళకి ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మిషన్ భగీరథలకు ఫోన్ చేసినాం, వాళ్ళ చేసినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ 6 నెలలు అయింది ఆ నీళ్ళు పోబట్టి. 1 సంవత్సరం అయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీల పథకాలు ఎలా ఉన్నాయి? 6 గ్యారెంటీల పథకాలు అంటే ఇప్పుడు ఏం అమలు అయినాయి? ఇప్పుడు బస్సు ఒకటైతే అవపడుతుంది. ఈ కరెంటు ఉంది, కరెంటు ఇక్కడ ఒక 30 అయింది, 15 మంది గాలే. ఈ 2 లక్షల రుణమాఫీ ఉంది, 2 లక్షల రుణమాఫీ సగం మందికి అయితే సగం మందికి గాలే. ఇంకేమైనాయి? ఏదైనా కొద్ది కొసలు చేయటం, దాన్ని వదిలేయటం, మేము చేసినని చెప్పి సంకలు కొట్టుకోవటం. ఈ ఇప్పుడు ఇంద్రమ్మ సీర్లు అని వచ్చినాయి. ఇంద్రమ్మ సీర్లు ఎప్పుడు ఇవ్వాలి? అసలు బతుకమ్మ సీర్లు ఇవ్వాలి. అది కాకుండా ఇంద్రమ్మ సీర్లు అని పెట్టారు. ఇంద్రమ్మ సీర్లు ఇప్పుడు ఎందుకు? మరి పోయిన సంవత్సరం ఇవ్వాలి కదా. ఇప్పుడు కేవలం ఎలక్షన్లో ఓట్ల కోసం ఇంద్రమ్మ సీర్లు పెట్టారు. గ్రామంలో ఓట్లు పడాలి, సర్పంచ్ గెలవాలని పెట్టారు. కానీ ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఊళ్ళల్లో ఏందిరా వెనకటి రోజులు ఇచ్చిన ఈ పరిస్థితి ఏంది? మరి గతంలో నీళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడితే కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చి మిషన్ భగీరథ నీళ్ళు నడిపించింది. ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు నడవట్లేదు, అన్ని చికాకైతుంది. ఆ పంపులు పలుకుతున్నాయి, పంపులు పట్టించుకుంటూ వెళ్ళాడు. ఈ లైట్లు అయింది, లైట్లు మాత్రానికి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది. తమ్మ వెలుగుతున్నాయి. అవి ఎన్నిసార్లు చెప్పినా సెక్రటరీ గారు నాకు ఆ డబ్బులు లేవంటాడు. ఇదేందా డబ్బులు లేవంటే అక్కడ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారే నాకు ఆ డబ్బులు లేవంటాడు. మరి నేనేం చేయనని చెప్పి అని అంటాడు. ఎవడో అప్పు పుడుతుంది, మాకు కూడా అప్పు ఇట్లేదు సెక్రటరీ అంటాడు. మీరు ఏమనుంటే పెట్టుకోండి అంటే మనకు ఆడనే పెట్టుకోవడానికి వచ్చినాక ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటాను. ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్నమాట. ఇక్కడ ఇది ఇప్పుడు ప్రజెంట్గా బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు. బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం 22% ఇస్తాను, 22% ఇస్తాను. కనీసం మన జిల్లాలో 11% వరకే ఇస్తుందని చెప్తారు. దీనిపై బీసీ రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్ అది పేరుకే కానీ ఎట్లయినా అది కేంద్రంలో కాదులే కానీ నేను చెప్పి బీసీ రిజర్వేషన్ అని దాన్ని ఒక అంశాన్ని తీసుకొచ్చింది తప్ప నేను చేస్తా కానీ ఆడ కాదు కాకపోవడం అది కాదని కాబట్టి నేను చేసినట్టు ఉండాలని చెప్పి ఒక జనంలో ఊహాన్ని తీసుకొచ్చింది. ఇవాళ కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మరి 50% ఇవ్వలేదు కదా, 70% వరకు వచ్చిందని అంటారు. మరి అంత బీసీ కాలే పూర్తిగా. ఇప్పుడు ప్రజెంట్గా ఒకవేళ ఓట్లు వస్తున్నాయి కదా, దీన్ని ఎవరు గెలుస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారు. కాంగ్రెస్ సర్కార్ బాగాలేదని నేను ఒక్కరిని చెప్తాను కదా. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అదే పరిస్థితి. ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే 2 సంవత్సరాలు అయింది అంటున్నాం కదా. ఒక లైట్ లేదు, మురికాల దీసు లేదు, ఆ పైపులు పలికితే పైపులు పట్టించుకుంటూ లేరు. హాస్పిటల్ దగ్గరికి పోతే చెత్త చేదారం అది హాస్పిటల్ లేదు.
గతంలో ఎట్లుంది జనం అనుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎట్లుంది ఇవాళ ఎట్లుంది అని చెప్పి జనంలోనే ఇదైతుంది. ఏమైనా అనుకున్న వాగ్దానాలన్నీ ఏమీ ఒరిగియలేదు, ఏమి చేయలేదు. ఏంది ఈ రాబోయే పంచాయతీ ఎన్నికలుగా కూడా పాత పార్టీలకే అతీతంగా ఉన్నారు కానీ కొత్త పార్టీకి ఏం అతీతంగా లేదు. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాను చెప్పింది. బీసీ రిజర్వేషన్ 42% వస్తుంది. ఇప్పుడు మన ఖమ్మం చూసినట్టయితే 11% వరకే వస్తుంది. దీనికి ఏం చెప్తారు? 42% వచ్చినప్పుడే మాట్లాడే విషయాలు మాట్లాడాలి. ఈ 11% అయితే ఏమైనా బీసీలు సరిపోద్దా? 65 నుంచి 70% బీసీలు ఉన్నారు. మరి 11% ఇస్తే ఎట్లా? అది దీని మీద మీ స్పందన ఎలా ఉంది? దీని మీద మా స్పందన ఏంటంటే బీసీలకి రిజర్వేషన్ 42% కావాలనే పోరాడుతున్నాం. అది మీ గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది? మా గ్రామం అభివృద్ధిగా చూస్తారుగా. అగోదు ఇంద్రమ్మ రాజ్యం అగోదు చూడండి, అటు చూసి ముందు దాని కెమెరా కొట్టండి. అది సీఎం లెవెల్లో పోవాలి. అది లెక్క. ఎందుకని గత బీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 1, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఆడ వరి నాటేసేట్టుంది. అది ఎక్కడ లోపం అంటారు? ఎక్కడ లోపం అంటే పరిపాలన లోపం. ఇక్కడ సెక్రటరీ చెప్పారా మీరు? సెక్రటరీగా 100 సార్లు చెప్పినాం. ఇటు ఈని అటు వెళ్ళకూడతాడు. మనం చెబుతుంటే ఆయన నిద్రపోతుంటాడు. ఎందుకంటే వాళ్ళ అధికార పార్టీగా. అది మరి దీని మీద మీరు ఏం ధర్నా ఏం చేయలేదా? ఇంకా ధర్నాలు ఏం చేయలేదు. జస్ట్ ఒక 25 నిమిషాల్లో చెప్పొచ్చిన ఏంది ఆ మురికివాడు ఏంది, ఈ రోడ్డు ఉన్న రోడ్డు అక్కడే కాకుండా 100 మీటర్ల రోడ్డు ఖరాబ్ అవుతుంది కదా. అసలు ఇప్పుడు మన ఊరు 8 కిలోమీటర్లు, సిటీకి 8 కిలోమీటర్లు ఉంది. గజం 4,000, 5,000, 10,000 అమ్మేది కాకుండా ఇవాళ 1,000-1,500 కూడా కొనే దిక్కు లేదు కదా. మళ్ళీ నువ్వు వచ్చినాక ఇట్లా పడదు కదా అంటే తీపిస్తాను. పోలీసు కంప్లైంట్ పెట్టి పోలీసు దళాన్ని పెట్టి తీయవయ్యా అని చెప్పిన. అయినా రోడ్డు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి కాబట్టి ఇంకా ఉంది చేసే పిరుళ్ళు. అది ఒక 20 నిమిషాలకి మాట్లాడండి. చివరిగా మీ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? ఇక ఎన్నికలకు సంబంధించింది ఏంటి అని ఈ అధికార పార్టీకి నూకలు జిల్లినట్టే. అది అంటే మేము 2000లో బాగా పథకాలు చేసినాం, మాదే గెలుస్తున్నాం ధీమాతో. అసలు 2 నెలల పథకాలు ఆయన వాగ్దానాలు చేసిండు. ఏమి ఇచ్చిండు? కేసీఆర్ ఇచ్చిండు డబ్బులేగా. అది డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి చెప్పు? డబుల్ బెడ్ ఇప్పుడు వాటికి తోడు ఇంకో 10 లక్షలు ఇస్తే మంచిగా కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ పిల్లడానికి మొగుడికేనా? 4 పిల్లగాళ్ళు అయితే డబుల్ బెడ్రూమ్ సరిపోద్దా? ఉచిత బస్సు ఎవరికి కావాలి? తనుకొని చద్దండి. ఉచిత బస్సు తనుకొని చద్దండి ఎవరికి కావాలండి? ఎవడు బెడ్రూమ్ ఉండండి ఆయన్ని. ఏంటంటే జనాల్ని పిచ్చోళ్ళని చేసి మోసాలు చేసి